మునుపెన్నడు నిజామాబాద్ జిల్లాలో హత్య రాజకీయాలు లేకుండే ఇవాళ ఆర్మూర్ జీవన్ రెడ్డి గారు అతని పైన ఓడిపోయిన తలారి సత్యం దొంగ అఫిడవిట్ ఇస్తూ అఫిడవిట్లు నిజాలు చెప్పకుండా గల్ఫ్ కంట్రీలో కేసుని దాచుతూ వేసినప్పుడు రిటర్నింగ్ అధికారి ప్రశ్నించి దానిపైన కోర్టులో కేసు వేసినందుకు అతని యొక్క ఎన్నిక చెల్లకుండా హైకోర్టు తీర్పు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించి కేసు వేసిన తలారి సత్యాన్ని రవిని ఒక నేరపూరితంగా కుట్రపూరితంగా అతని కుటుంబ సభ్యులే హత్య చేయించారనే ఆరోపణలు వస్తున్న తరుణంలో ఇక్కడ సత్యం గారి తండ్రి మిగతా ప్రజా సంఘాలు దళిత సంఘాలన్నీ కూడా ఈ యాక్సిడెంట్ అనే మాట చూపిస్తున్న దీంట్లో నేరారోపణగా కుట్రపూరితంగా కుట్రను బహిర్గతం చేస్తూ నిజాలను బయటపెడుతూ పోలీసులకు కంప్లైంట్ చేసిన ఇవాళ కల్వకుంట్ల కుటుంబానికి అనుంగ శిష్యుడైన ఆర్మూర్ ఎమ్మెల్యే పైన కేసు పెట్టకపోవడం అత్యంత దారుణం.